చెప్పండి అన్న, మీరు పోయి లోపల పోయి చూసి వచ్చారు, ఏముంది సార్కి ఏం చెప్పారు, ఏమన్నారు సార్? సార్ను చూస్తే చాలా బాధ అనిపించిందండి. ఏదైతే కేసీఆర్ మన అందరికి విలన్ అనుకున్నామో ఆ విలన్ చచ్చిపోయిండు. అంటే రాజకీయంగా విలన్ చచ్చిపోయినాక కూడా మా సమస్య పరిష్కారం అవుతలేదని చెప్పి సార్ చాలా బాధగా ఉన్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పేసి ఒక 10,000 కిలోమీటర్లు తన కారులోనే రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కోటేయండి, గెలిపియండి అని చెప్పిండు. ఇప్పుడు కూడా నేను గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. గురుకుల పోస్టులు ఏవైతే 9,000 ఉన్నాయో దాంట్లో 6,000 ఫిలప్ అని ఇంకో 3,000 చేంజ్ ఉన్నాయి. అవి నెక్స్ట్ మెరిట్ ఉన్న పిల్లలకు ఇవ్వండి అని అడిగితే దాని మీద కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ఇప్పటిదాకా చర్చలకు కూడా పిలవట్లేదు, ఫోన్లు చేయట్లేదు. మనిషి చచ్చిపోయినా సరే ఇట్లనే చూడడం అనేది చాలా బాధాకరం. సార్తో పాటు ఆస్మా అనే పిల్ల ఉంది, ఆమెకు కూడా తీవ్ర అస్వస్థత ఉంది. ఆమె బీపీ ఒకసారి పెరుగుతుంది, తగ్గుతుంది. తర్వాత ఇంద్రసేన ఉన్నాడు, ఆయన పరిస్థితి బాగాలేదు. కుమారాన్ ఉన్నాడు, ఆయన పరిస్థితి బాగాలేదు. 4 రోజులు అవుతున్నా గతంలో కేసీఆర్ ఎంత పిలిచినా పలకడు, సీతయ్య ఎవడి మాట విన్నాడని కేసీఆర్ని అనుకున్నాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి కేసీఆర్ ఉచ్చదొక్కిండా ఏంది, ఈయన కూడా అసలు పట్టించుకుంటలేదు, చూడట్లేదు, ఏమీ చేయట్లేదు. అంటే అరే ఇంత దారుణం ఏందన్న, కనీసం పిలవాలి కదా, ఒక ఫోన్ చేసేవారన్న దూతకు పంపాలి కదా. ఇప్పుడు బల్మూరు వెంకటన్ ఉన్నాడు, పంపించచ్చు కదా, రండి సార్ దీక్ష విరమించడం అని చెప్పొచ్చు. కోదండరామ్ సార్ ఉన్నాడు, అగ్నూరు మురళీ సార్ ఉన్నాడు, ఇంకా ఎమ్మెల్యేలకు మస్తు మంది ఉన్నారు. ఒక మనిషిని పంపిస్తే అయిపోతుంది కదా. అరే మనుషులు మొత్తం వీక్నెస్ అయిపోయారు, చాలా నష్టపోతున్నారు. ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉస్మానియా హాస్పిటల్కి వస్తే మంచిగా ఉన్నోడే రోగాలతో పోయేటట్టున్నాడు. ఆల్రెడీ వీల్ చైర్లోనే గంటలు కూర్చుండే పెట్టిర్రు, అంటే బెడ్ దొరకక. ఆల్రెడీ అయినా 3 రోజుల నుంచి దీక్ష చేస్తుండే, ఇది 4వ రోజు. ఆ వీల్ చైర్ ఇట్లా కూర్చుంటే ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది? మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది నిరుద్యోగుల కోసం కాదు, పేదవాళ్ళ కోసం, రోగుల కోసం కొట్లాడాలనిపిస్తుంది. అశోక్ సార్ కూడా అదే అన్నాడు నేను పోయి కలిస్తే. మనం నిరుద్యోగుల కోసం చేస్తున్నాం, కానీ ఇక్కడ వచ్చే పేదవాళ్ళు వైద్యం కోసం వస్తే ఈ స్మెల్ భరించలేక వీళ్ళు డీల్ చేసే విధానము, వాళ్ళు ఇందాక ఒకళ్ళని మాట్లాడితే స్కానింగ్ ఎక్స్రేలు రేపు వస్తాయట. మరి రేపటిదాకా నిజామాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఎడపల్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళు 24 గంటలు ఎక్కడ ఉండాలి? డబ్బులు లేకనే ఇక్కడ వస్తారు. మళ్ళీ లాడ్జ్ తీసుకుంటే అక్కడ రోజుకు 2,000 3,000 ఎక్కడికి వెళ్ళి పెట్టుకోగలుగుతారండి? ఆ రిపోర్ట్లు వచ్చేదాకా వీళ్ళు రోడ్ల మీద ఉండాలా, బయట ఉండాలా? ఈ ప్రభుత్వం కూడా ఉచిత బస్సు ఎటంటే తిరగండి, యాదాద్రికి పోండి, భద్రాచలం పోండి, శ్రీశైలం పోండి, రామోజీ ఫిలిం సిటీ పోండి, బిర్లా టెంపుల్ పోండి అంటారు కదా. ఉచిత బస్సు ప్రయాణం కంటే ఉచిత వైద్యము, నాణ్యమైన వైద్యం ఇవ్వాలి. ఇది వదిలేసి ఉచితంగా బియ్యం ఇస్తాము, వండుకొని తినండి, చింతపండు ఇస్తాము, పులుసు పెట్టుకోండి, సబ్బు ఇస్తాము, రుద్దుకోండి, పౌడర్ ఇస్తాం, ముఖానికి పెట్టుకోండి, స్కూటీ కొనిస్తాము, తులం బంగారం ఇస్తాము, లగ్నం చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తామట. ఈ దావకాన్లు చూస్తే రేపు మేము అడుగుతాం, బీఆర్ఎస్ని కూడా అడిగినాం, కేసీఆర్ని అడిగినాం, నీకు రోగం వస్తే నువ్వు ఉస్మానియా హాస్పిటల్కి ఎందుకు వస్తలేవు? అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులను రేపటి నుంచి అడుగుతాం. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ నడిపేటోళ్ళు కూడా మీకు ఏదైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే ఉస్మానియా హాస్పిటల్కి రావాలా. మీరు మళ్ళీ యశోదకు పోతాము, లేకపోతే అపోలోకి పోతాము, పెద్ద హాస్పిటల్కి పోతామంటే ప్రజలకు కూడా బుద్ధి ఉండాలండి. మీరు అడిగేటప్పుడు వాళ్ళని 500 రూపాయలు క్వార్టర్ కాదు, మాకు వైద్యం ఇవ్వండి, మీరు ఏ దవాఖానలోకి పోతే మమ్మల్ని ఆ దవాఖానలోకి తీసుకుపోండి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ముఖ్యమంత్రిది అన్నట్టు. ముఖ్యమంత్రి వేరే హాస్పిటల్కి పోతే ఇక్కడికి ఎవరు రావాలి మరి? అంటే నీ సొంత హోటల్లో నువ్వే భోజనం చేస్తలేవు, నువ్వు వేరే హాస్పిటల్ వేరే హోటల్లో పోయి తింటావు, మరి నీ హోటల్కి కూడా రావాలి అంటే పేదోడి ప్రాణం లెక్కనే లేదు. ఒక కోడికి ఎంతైతే విలువ ఉందో పేదోడి ప్రాణం కూడా గంతే విలువ ఉంది. నీకు తినాలనిపిస్తే పేదోడు 100 రూపాయలకు 200 కోడిని కోసుకొని ఎట్లయితే తింటారో మనుషుల జీవితం కూడా అట్లనే ఉందండి. ఉంటే డబ్బులతో పుట్టాలా, పేదోడుగా పుడితే మాత్రం కుక్క కంటినం. కేసీఆర్ కుక్క కంటినం. కేసీఆర్ కుక్క కూడా మంచిగా లేకపోతే డాక్టర్ను సస్పెండ్ చేసిండు, వైద్యం సరిగ్గా లేకపోతే గతంలో. ఇక్కడ నిమ్స్ ఉన్నది, నిమ్స్ తీసుకెళ్ళొచ్చు కదా. ఈ ఉస్మానియా పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంత దారుణం అసలు. మనుషులు నేనే వచ్చి 1-2 అవర్స్ అవుతుంది, పోయినా కింద మీద అవుతుంది, నేను ఉండలేము. 10 రోజులు బతికేటోడు ఒక్కరోజు కూడా బతకలేని పరిస్థితి. మానసికంగా మనంతటా మనమే విరమించాలి, మనంతటా మనమే విరమించాలి అనే నాకు తెలిసి ఉస్మానియా హాస్పిటల్ ఇట్లా తయారు చేసిర్రు. మళ్ళీ ఉస్మానియా అంటే గత ప్రభుత్వం తయారు చేసింది. వీళ్ళు రాగానే ఇప్పుడు 100 రోజులు అవుతుంది కదా, ఫోకస్ చేయాలి కదా, ఇమ్మీడియట్గా అన్ని థింగ్స్ అన్ని మార్చాలి కదా, సౌకర్యాలు పెంచాలి కదా. ఏం లేదండి, కళ్ళు తిరిగిపోతాయి. అసలు వైద్య అంటే హాస్పిటల్ అంటే
ఒక దేవాలయం లెక్క ఉండాలి. దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారా? దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ గుట్కాలు ఉంచుతారా? దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ ఊరుతుందా? ఊరదు. నీట్గా ఎక్కడికక్కడ జనరల్ వాడు ఉన్నారు. నేను చూస్తున్నా ఒక ఆయన పొట్ట వాడుకొని ఇట్లా ఒత్తుతున్నారు. ఆయన అని తగ్గుతున్నాడు. ఇప్పుడు మంచాన్ని తీసుకపోతే ఆయనకి ఏదన్నా రోగం ఉందనుకో, ఆ తుప్పిర్లన్నీ ఈయనకు పడతాయి, ఈ రోగం అంటుకుంటుంది. ఆ పాత రోగంతో పోతే కొత్త రోగాలు అంటుతాయి. ఒక్కొక్కరికి క్షయవ్యాధి ఉంటుంది, ఇంకొకరికి అంటువ్యాధులు ఉంటాయి. కరోనా ఉంది, ఇప్పుడు కరోనా వ్యాధి ఉంది కదా, క్షయవ్యాధి పక్కన పెట్టండి. కరోనా తుమ్ముతో దగ్గుతో వచ్చే వ్యాధి అది. ఎంతమందికి సోకుద్ది అసలుకి? మాస్కులు కూడా లేవు ఎవ్వరికి. మీరు చెప్పి చూసారా ఒకసారి? నేను చాలా ట్రై చేసిన సార్. మనం వ్యూహం మారుద్దాము. ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. మనం అవసరం అనుకుంటే బషీర్బాగ్లో ప్రెస్ మీట్ పెడదాం, సోమాజిగూడలో పెడదాం, ఓయూలో కూడా మన ఐసీఎస్ఆర్ హాల్లో సమావేశాలు పెడదాం, అన్నీ చేద్దామంటే కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది మైపాల్. వీళ్ళు తర్వాత వినరు. 3000 మంది జీవితాలు, వాళ్ళందరికీ జాబ్లు వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మరి సార్ నేనైతే పట్టుదలతోనే ఉన్నాడు, చేస్తా అంటున్నాడు. కానీ ఈ హాస్పిటల్లో ఉంటే కొత్త రోగాలు వస్తాయి. ఆల్రెడీ 4 days నుంచి ఏం తినట్లేదు కాబట్టి లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, అల్సర్ వస్తుంది, డయాలసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ దొబ్బుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఇక్కడికి వస్తే ఈ స్మెల్కు ఇంకా భరించలేని పరిస్థితి. కానీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఉందా లేదా నాకు పెద్ద డౌట్ వస్తుంది. మాకు ఇక్కడికి వచ్చి కూడా ఒక మంచి పని అయిందన్న. ఈ ప్రభుత్వ హాస్పిటల్ లెక్క లేదు, ఇది ఒక బూత్ బంగ్లా లాగా ఉంది. ఇక్కడికి వచ్చేటోళ్ళని సరిగ్గా ఇక్కడ ఆ సౌకర్యాలు లేవు. ఇప్పటికైనా సార్ గురించి వెంటనే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ విడుదల చేసి మేము చర్చలకు పిలుస్తున్నాం రండి అని అఫీషియల్గా చెప్పాలి. అన్అఫీషియల్గా కాకుండా సీఎంఓ నుంచి రావాలి, అఫీషియల్గా రావాలి. ఆ తర్వాత వీళ్ళు తీసుకొని కానీ ఇట్లా మేము ఇప్పుడు పైకి వెళ్ళినాం. పైకి వెళ్తే కూడా అక్కడ ఫోటోలు తీయని ఇస్తలేరు సార్తో వీడియోలు మాట్లాడిస్తాం సార్ చెప్తామంటే ఆస్మాతో కానీ అశోక్ సార్తో కానీ వాళ్ళు ఎటువంటి వీడియోలు తీయట్లేదు, మీకు అలో లేదు, ఇక్కడికి రానిచ్చుడే ఎక్కువ, ఎటువంటి వీడియోలు తీయొద్దు, ఫోటోలు తీయొద్దు అంటున్నారు. మరి బయటకు వాయిస్ ఎట్లా పోవాలి? వాళ్ళ కండిషన్ అట్లా ఉందని. అందుకనే మేము ఇక్కడ బయట వచ్చి మాట్లాడుతున్నాం. ఇక్కడికి రావడం వల్ల మాకు ఈ పేదవాళ్ళ బాధలు తెలుస్తున్నాయి. ఈ ప్రభుత్వాలకు చెప్తున్నాం, మీరు ఉచిత వైద్యం, నాణ్యమైన వైద్యం ఇవ్వండి. సరే ఉస్మానియా హాస్పిటల్కి వస్తే ఫ్రీ వైద్యం అంటవచ్చు, కానీ ఇక్కడ ఫ్రీ వైద్యమే కానీ బతుకుతామో వస్తామో తెలియదు. భయానికే చచ్చిపోయేటట్టున్నాము. అనేక మంది రోగులు, నీట్నెస్ లేదు. ఆ యశోద హాస్పిటల్ కానీ మిగతా హాస్పిటల్ అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, వీళ్ళని అక్కడికే పంపాలి. వీళ్ళకి ఏదైనా బిల్ అయితే ప్రభుత్వమే కట్టాలి, అట్లా చేయాలి. ఇప్పుడు అశోక్ సార్ విషయంలో మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రానున్న ఎంపీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది. 3 రోజుల ముచ్చటనైంది. వీళ్ళకు ఓట్లు ముఖ్యం కానీ సీట్లు ముఖ్యం కానీ నిరుద్యోగుల బాధలు ముఖ్యం లేవనేది అర్థమవుతుంది. అశోక్ సార్ని కూడా మేము మరొకసారి మీ లెజెండ్ టీవీ ద్వారా కూడా, మా పిఎంఆర్ టీవీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ప్రభుత్వం చాలా మొండికి దిగింది కాబట్టి మీరు ఇకనైనా ఆ 3 పిల్లల ఆరోగ్య దృష్ట్యా వాళ్ళని ఒప్పించి మీరు కూడా కొంచెం విత్డ్రా చేసుకుంటే అమర నిరదీక్ష విత్డ్రా చేసుకొని మనం ఇంకా కొట్లాడదాం, పోరాడదాం అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను.